హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత మజ్నుతో నటుడిగా గుర్తింపు పొందారు. 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా గీతాంజలి మరియు రాంగోపాల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ బ్లాక్ బస్టర్ శివ ఆయన కెరీర్ను మలుపు తిప్పాయి. ఆయన నిర్మించిన నిన్నే పెళ్లాడుతో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. అన్నమయ్య చిత్రంలో అన్నమాచార్య పాత్రకు జాతీయ అవార్డు, స్పెషల్ మెన్షన్ లభించింది. శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలు కూడా ప్రసిద్ధి చెందాయి. 1984లో నిర్మాత డి రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు. వీరికి నటుడు నాగచైతన్య సంతానం. 1992లో నటి అమలా ముఖర్జీని వివాహం వీరికి నటుడు అఖిల్ అక్కినేని సంతానం. నాగార్జున, అమల కలిసి జంతు సంరక్షణ కోసం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ను స్థాపించారు. బాలీవుడ్ నటి టాబుతో నాగార్జునకు సుమారు 10 ఏళ్ల పాటు సంబంధాలున్నాయనే పుకార్లు మీడియాలో బలంగా ప్రచురితమయ్యాయి. ఈ పుకార్లను నాగార్జున గానీ టాబు గానీ ఎప్పుడూ ధృవీకరించలేదు. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.